రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ఒక స్పష్టమైన బృహత్తరమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2034 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని 57 లక్షల కోట్లకు, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని 10.55 లక్షలకు చేర్చడమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకుని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదని హాట్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న ఆయన బోధులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోధును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని స్థానికులు కోరారు. అందుకు స్పందించిన మంత్రి జూపల్లి రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అని తెలియదన్నారు. ఒకవేళ తాను గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే ప్రజలకు తాను ఎలాంటి హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నాడు నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలిచినది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు ఏ గురించి ఎంత ఇచ్చిందంటే ఇస్తా చెప్తా. మరి ఎవరు వచ్చాక ఏమని జరుగుతానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పటి ఫోటోలను షేర్ చేసి ప్రశ్నించారు. ప్రియమైన రాహుల్ గాంధీ, ఫోటోలోని కాంగ్రెస్ కండువాలను గుర్తుపట్టగలరా? ఢిల్లీలో మీతో కలిసిన ఈ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు గుర్తించగలరా అని అడిగారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన తర్వాత కాంగ్రెస్లో చేరిన ఈ ఎమ్మెల్యేలందరూ తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కొండవా కాదని చెబుతున్నారు. ఇది మీరు అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేంటి అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. వైసీపీ అధినేత జగన్పై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలను భరించలేకనే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మజిలీపట్నం దేవాలయంకి సంబంధించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తాను. నూతిలో తోయాలి, ఎవరు తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
ఒక దేవాలయానికి సంబంధించి మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేస్తుందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అక్కడ ఏదైతే విజయవాడ ఉత్సవంకి సంబంధించి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి తాత్కాలికంగా దాన్ని ఉపయోగించి దేవాలయానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం జరిగితే పెద్దలు ఇది ఎవరో కాదు, దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణ దాతలు సహాయ సహకారాలతో వాళ్ళు మాట్లాడి దేవాలయానికి ఆదాయం ఇచ్చే విధంగా చేస్తూ ఉంటే భూమిని 99 సంవత్సరాలకి ఇచ్చేశారు, ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాగే రప్ప అని ఏదేదో మాట్లాడారు, చెప్తే వినరు. తిరుపతి జిల్లాలో నిర్వహించిన రీజనల్ ఇన్వెస్టర్ మీట్లో పర్యాటక సినీ ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పర్యాటక రంగానికి సీఎం, డిప్యూటీ సీఎం పెద్దపీట వేశారని తెలిపారు. నూతన పర్యాటక పాలసీతో పరిశ్రమలకు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో టూరిజం విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పర్యాటక రంగంపై పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు. అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యలు చర్చించకపోవడంపై ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలు నిర్మించామని వైసీపీ ప్రచారం చేస్తుంది, ఎక్కడ ఉన్నాయో చూపించాలి అని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ 2024-29, అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు తొడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ఈ ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లర్ చేపట్టారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంబీ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్ లో క్లియర్ గా లాస్ట్ లైన్ లో, లెట్ మీ రీఇటరేట్ that the elected representatives of TDP are ready to resign for the cause of Vishaka Steel. సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్ లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్ గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టిస్తోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలంటే అది ప్రజా ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేవలం నిరసనలతో కాకుండా ప్రజలంతా ఏకమై ఉద్యమిస్తేనే కేంద్రం వెనక్కి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమ పార్టీ వైఖరి మొదటి నుంచి స్పష్టంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేతుల్లో వెళ్లబోమనివ్వని ఆయన తేల్చి చెప్పారు. మేము ఒక నిర్దిష్టమైన ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను విశాఖపట్నం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆ కోస్తా వైద్య ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము చేస్తాం. ఇప్పటికే మేము ప్రకటించాం. మా వరకు అయితే నేనైతే ఇచ్చాపురంలో స్టార్ట్ చేసి కోస్తా ప్రాంతం వరకు ప్రతి కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెడదామని, దీని మీద పబ్లిక్ మీటింగ్ పెడదామని, అందరిని వచ్చిన వాళ్ళందరూ కలుపుకొని వెళ్దామని, లేదా ఎవరైనా పెడితే దానికి ఎటెండ్ అవుదామని. ఎటండి ప్రజల్లో ముందు చైతన్యం తీసుకురావాలి. ప్రజలకు వాస్తవాల విషయాలని మనం చెప్పాలి. తెలియదు కదా, ఇప్పటికే తెలుసు అందరికీ. అయినప్పటికీ కూడా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తేనే ఇది ఆగే పరిస్థితి. దాన్ని ముట్టుకుంటే భయం పడేట్లు ఏ రాజకీయ పార్టీలు ఉండాలి. ఏ రాజకీయ పార్టీ ఎవరో ఒక ప్రాపం కోసమో, ఎవరో ఒక తాలూకా ఆలోచన కోసమో, వాళ్ళ తాలూకా స్వభావం కోసమో అనేది ఉండడానికి వీలు లేదు. ఆ రకంగా ఉండాలంటే ప్రజలందరిలోనూ, రాష్ట్రంలో 5 కోట్ల మందిలోనూ ఇది మంది అనే భ్రమ అనే ఆలోచన తీసుకురావాలి. అందుకు మా తరఫున పూర్తిగా కూడా ఇస్తాం. ఏ పార్టీ విధానం అడివి ఒకరు విమర్శించుకోవడం కాదు, కానీ మాట్లాడినప్పుడు ఏ పార్టీ విధానం మా పార్టీ ఉంటుంది. మాకు కావాల్సింది ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఎంత స్థాయికి అని ఏ విధమైన ఆలోచన ముందు. చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలంగా డబ్బా కొట్టే వాళ్ళని చంద్రబాబు పట్టించుకుంటున్నారని ఆరోపించారు. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేపిస్తున్నారన్నారు. అబద్దాల పునాదులపై లిక్కర్ స్కామ్ను సీఎం నిర్మించాడని ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు లిక్కర్ స్కామ్ను అంబటి పుష్కక విమానంతో పోల్చారు. ఎంతమంది అమాయకులనైనా ముద్దాయిలను చేసినా ఇంకా ఇద్దరికి చోటు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితిలో లేరు. సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం చూస్తున్నాం. దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు, మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. సాక్షి ఎడిటర్ మీద సుమారుగా 7 కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితిలో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉన్నది. కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి ఇంకా దాన్ని డైవర్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్ఆర్సీపీ తాజాగా మనసు మార్చుకుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల వైసీపీ ప్రధాన కార్యదర్శి, కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విషయంలో ఆసక్తికరంగా మారాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నుంచే పాలన కొనసాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ స్వయంగా అక్కడి నుంచే పరిపాలన చేస్తారని సజ్జల స్పష్టం చేశారు. అంతేకాక తాము ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. గుంటూరు, విజయవాడ మధ్య అభివృద్ధి చెందింది అనుకుంటే అది కూడా తాము ప్రారంభించిన పనుల ఫలితమన్నారు. అక్కడి నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏది ఉంటుందో అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగానే వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది? మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఫాలో అయ్యింటే అర్థం ఏంటుంది.
అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినవి ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకుని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. ఇక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని జరిగింది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియాలో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు కల్పిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా రెగ్యులర్ ఉద్యోగులకు ₹1 కోటి అదనపు బీమా కవరేజ్తో పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులు అధికారులందరికీ ఒకే రకమైన డ్రెస్ కోడ్ ప్రవేశించినట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు విశ్వకర్మ పూజను పురస్కరించుకొని ఈ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ కొత్త పథకాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. हम कोल वर्कर्स का सेफ्टी सिक्योरिटी भी ध्यान दे रहे हैं. आपको मालूम है अलग अलग जगह कुछ आइसोलेटेड इंसिडेंट हो रहा है, उसको भी कम करने के लिए हम पूरा प्रयास कर रहे हैं. और सितंबर 17 नेशनल लेबर डे है, विश्वकर्मा जयंती भी है, और उसके साथ साथ भारत का प्रधानमंत्री नरेंद्र मोदी जी का जन्मतिथि भी है. वो दिन से हम कोल मिनिस्ट्री के द्वारा, कोल इंडिया के द्वारा जितने भी हमारा पीएसयूज हो, हमारा कोल इंडिया का जो भी पीएसयूज का एमडीओस भी हो, सभी जगह हम प्रयास कर रहे. पहली बार यूनिफॉर्म माइनिंग में काम करने वाले हमारे माइन वर्कर्स से लेकर हमारा सीएमडीस तक एक यूनिफॉर्म इंट्रोड्यूस करने का निर्णय किया है. इससे एक डिसिप्लिन बढ़ता है, एक विश्वास होता है. कोल एंड माइनिंग ब्लॉक्स అలాట్మెంట్ करने का निर्णय. రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. గతంలో కర్నూలులో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉండి యంత్రాంగాన్ని మొత్తం కదిలించి బాధితులకు సాయం చేశాడన్నారు. ఈ నెల 4న అనంతపురంకి చెందిన మల్లికార్జున, శశికళ దైవదర్శనం కోసం నేపాల్ వెళ్లి అక్కడ అల్లర్లలో చిక్కుకుపోయారు. మంత్రి లోకేష్ చొరవతో పాటు వారు సురక్షితంగా అనంతపురం చేరుకున్న నేపథ్యంలో మల్లికార్జున, శశికళ దంపతులను ఎమ్మెల్యే దగ్గుపాటి, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పరామర్శించారు. నేపాల్లో దాదాపు 225 మంది తెలుగువారు కాఠ్మండు, నేపాల్లో జరిగిన అల్లర్లో ఇరుక్కోవడం జరిగింది. దానిలో భాగంగా గత 2 రోజుల నుంచి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఆర్టీజీఎస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో మా హోమ్ మినిస్టర్ గారు, అలాగే మా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు, దుర్గేష్ గారు, 4 మినిస్టర్ల ఆధ్వర్యంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హైడ్రామా చేశారు. కోర్టు నుంచి బయటకు వస్తూ ఈ కేసులో తన తప్పేం లేదని, అయినా తనను ఇరికించారని వాపోయారు. తనకు మద్యం తాగే అలవాటు లేదు, అమ్మలేదని అన్యాయంగా అరెస్టు చేశారంటూ హల్చల్ చేశారు. ఏదేమైనా తనను ఇందులో ఇరికించిన వారిని వదిలిపెట్టబోమన్నారు. పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడని, అంతా ఆయన చూసుకుంటాడంటూ పోలీసుల జీపులో వెళ్లిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో ధనుంజయ రెడ్డి, గోవిందప్ప మినహా మిగతా 10 మందిని నేడు కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. అనంతరం వారిని జైలుకు తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేతలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడి చేశారు. ఇటీవల ఓ యూట్యూబర్ ఛానల్లో పవన్పై విమర్శలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు పోతిమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మంది జనసేన నేతలు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. దాడి తర్వాత మోకాలపై నిలబెట్టి పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పించారు. దీంతో జనసేన నేతల వైఖరిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జనసేన ముసుగులో రౌడీజం చేస్తున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేరు సార్. ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది. ఆ రోజు నన్ను ఎవరు మాట్లాడు యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్. తిట్టమలేదు సార్. తిట్టమన్నాను. తప్పు నేను తప్పు ఆయన తాగేసి తప్పు మాట్లాడాను. తప్పు ఆడాను సార్. నేను పవన్ గారికి తప్పుగా మాట్లాడాను. కార్యకర్తలు నేను మీ అందరికి చేతులు ఇచ్చి సారీ చెప్తున్నాను, క్షమించండి. తాడిపత్రిలో మళ్లీ ఐటెన్షన్ నెలకొంది. కొన్ని నెలలుగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో తాడిపత్రిలో ఐటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి నిర్మాణంలో ఆక్రమణలు ఉన్నాయని నోటీసులు జారీ చేశారు. అయితే పెద్దారెడ్డి ఇంటి వద్ద గతంలోని మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో మరోసారి అధికారులు సర్వే చేసేందుకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. గతంలో వైసీపీ నేతలు ఇల్లు కూల్చివేస్తామని జేసీ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన పోలీసులు తాడిపత్రిలో జేసీ పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్లో పర్యటించనున్నారు. 2024 మే నెలలో మణిపూర్లో 2 వర్గాల మధ్య తీవ్రమైన హింస చోటు చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆ రాష్ట్రాన్ని మొదటిసారి మోదీ విజిట్ చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయాన్ని PIB వెల్లడించింది. మణిపూర్తో పాటు మిజోరం, అస్సాం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మోదీ పర్యటిస్తారని PIB పేర్కొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ కార్యక్రమాలకు ఆయన వరుసగా హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా రాహుల్ గాంధీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వంటి ముఖ్యమైన కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉండడం చర్చాంశనీయమైంది. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 9న జరిగిన పోలింగ్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తన సమీప అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణకు కంగనా ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కంగనా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు చేసింది కేవలం రీట్వీట్ మాత్రమే కాదు, దానికి మసాలా కూడా జోడించారు అంటూ జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
తెలంగాణలో రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శుక్ర శనివారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఇటు అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఉన్నతాధికారులకు ప్రజలకు హెచ్చరించారు. కాగా ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.